వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి అండి. ఈరోజు జామెట్రీలోని ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఎస్ఎస్సిలోయి. అలాగే ఇవి టీజీటీ వాళ్ళకి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి కంపల్సరీగా యూజ్ అవుతాయండి. చూడండి, ఇందులో ఇది ప్రీవియస్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబీసీ, ఇక్కడ డయాగ్రామ్ వేసుకుందామండి. ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చారు. ఏఎం బీసీకి పర్పెండికులర్గా ఇచ్చారు. తర్వాత ఏ నుంచి ఎన్కి బైసెక్ట్ అవుతుందన్నారు. అయితే మనల్ని యాంగిల్ సి 75 degrees ఇచ్చారు, యాంగిల్ బి 55 degrees ఇచ్చారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఎంఏఎన్, అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇందులో 75 degrees మైనస్ 55 degrees బై 2 వేస్తే 20 degrees బై 2 అంటే 10 degrees అవుతుంది ఈ పార్ట్. నెక్స్ట్ ఇది హోంవర్క్ అండి, టెక్స్ట్ బుక్ ప్రాబ్లం అండి. ఇది సిబిఎస్ వాళ్ళది. ఎక్కువ శాతం సిబిఎస్ ప్రాబ్లమ్సే వస్తున్నాయండి ఎస్ఎస్సి వాళ్ళకి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ 52 degrees ఇచ్చారు. ఇక్కడ ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ బీఓ అండ్ సిఓ మీట్ ఏసీ అండ్ ఏబిఈ అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ వెన్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ బి నుంచి ఈకి, ఏసీకి మిడ్ బి, దీనికి ఎఫ్. ఇక్కడ ఆర్థో సెంటర్ ఓ అవుతుంది. అలాగే బి నుంచి బైసెక్ట్ అవుతుంది పీకి. అంటే ఇఫ్ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఓబీసీ అండ్ యాంగిల్ ఓసిబి మీట్ ఎట్ ఏ పి మెజర్ ఆఫ్, అంటే మనకి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ బీపీసీ యాంగిల్ ఎంత అన్నారు. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఉన్న టైంలో మనకి ఇది నిదానంగా చేసుకోవటం కాదు కాబట్టి షార్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఆర్థో సెంటర్ ప్లస్ బైసెక్టర్ అన్నప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 180 degrees మైనస్ యాంగిల్ ఏ బై 2 అంటే 180 degrees మైనస్ 52/2, 180 degrees 26 అంటే 154 degrees అనమాట. ఈ యాంగిల్ వచ్చేసి మనకి 154 degrees అవుతుంది. బాగా ప్రాబ్లం చదవటం ఫాస్ట్గా ఉండాలి, మెంటల్ కండిషన్ బాగుండాలండి. అప్పుడే మనం ఎక్కువ శాతం తెలిసిన ప్రాబ్లమ్స్ని చాలా వరకు మిస్టేక్ చేసి వస్తాం కాబట్టి కొంచెం చూడండి. ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చారు. ఏబీసీ the perpendicular drawn from the A, B and C meet at the opposite at D, A to D. ఇది ఒక ఆల్టిట్యూడ్. బీకి ఏమో ఈ వద్ద, ఇక్కడ ఎఫ్. ఏడిబిఈసిఎఫ్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ పి. ఈ మొత్తం ఇక్కడ పి వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. అప్పుడు యాంగిల్ ఈపీడి ఈజ్ ఈక్వల్ టు 160 degrees ఇచ్చారు. అండ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఏ యాంగిల్ బి క్యూ వద్ద బైసెక్ట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చెప్పమన్నారంటే యాంగిల్ ఏక్యూబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. మనకి ఇలా ఇచ్చినప్పుడు చూడండి, బైసెక్ట్ అంటే ఎలా, మన బైసెక్టర్ అన్నప్పుడు ఇలా ఉంటుంది కదా యాంగిల్. ఇప్పుడు ఏబిసి ఇది అవుతుందంటే మనం 90 ప్లస్ ఏ యాంగిల్ A/2 తీసుకుంటాం మామూలుగా అయితే. కానీ ఇక్కడ దీనికి బైసెక్ట్, దీనికి ఇది ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా సి ఉంది కాబట్టి యాంగిల్ ఏక్యూబి ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ C/2 యాంగిల్ C/2. మరి యాంగిల్ C/2 మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చింది యాంగిల్ ఈపీడి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 116 అంటే 64 degrees అవుతుంది. అంటే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఈపీడి అనేది మనకి ఆల్టిట్యూడ్ ఇంటర్సెక్ట్ అప్పుడు ఇది పి వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది కదా ఆల్టిట్యూడ్స్ అనేవి, అది సప్లిమెంటరీ అవుతుంది. సో ఇలా కనుక్కోవాలి. ఎక్కువ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.